హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను వినాయక చవితి డెకరేషన్ ఐడియాస్తో వచ్చేసాను. చాలా సింపుల్, ఈజీగా చేసుకునే ఐడియాస్ అనమాట. మీరు కూడా చూసేయండి. చాలా వరకు అందరూ సింపుల్గా చేసుకోవాలనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఈజీగా ఛత్రి పెట్టేసుకొని చేసుకోవచ్చు. ఛత్రి అంటే ఏంటో కాదండి, ఇలా గొడుగు. దీనికోసం నేను ఒక కార్డ్బోర్డ్ని తీసుకున్నాను. ఆ కార్డ్బోర్డ్కి ఒక క్లాత్ని అటాచ్ చేశాను పిన్ మిషన్తో. మీరు గమ్తో కూడా అటాచ్ చేసుకోవచ్చు, ఇట్స్ టేక్ టైం అని చెప్పేసి నేను ఇలా పిన్ మిషన్తో తీసుకున్నాను. ఆ తర్వాత ఇలా పైన ఎక్స్ట్రా క్లాత్ వస్తుంది కదా, దాన్ని ఇలా రౌండ్గా చుట్టేసుకుంటే పైన మనకి డెకరేషన్ లాగా పిలక వచ్చేస్తుంది. అప్పుడు మనకి ఒక గొడుగు షేప్ వచ్చేస్తుంది. దాన్ని మనకి నచ్చినట్టుగా డెకరేషన్ చేసుకోవచ్చు ఈజీగా. సింపుల్గా కావాలంటే సింపుల్గా, బాగా హెవీగా కావాలంటే హెవీగా డెకరేషన్ చేసుకోవచ్చు. నేను ఇలా సింపుల్గా చేసుకున్నాను. ఒక లేస్ ఉంటుంది కదా, ఆ లేస్ని తీసుకొని గమ్తో చుట్టూరు అంటించేసానండి. మీరు ఈ లేసే కాదు, ఏదైనా తీసుకోవచ్చు, లేదు బీడ్స్ అతికించుకోవచ్చు. అలాగే నా దగ్గర ఒక ఇయర్ రింగ్ ఉంటే అది కొంచెం హైలైట్ చేయడానికి కోసం ఇలా పిన్ చేసేసి దానికి నాబ్ని కూడా పెట్టేశాను. ఇలా పెట్టుకునేసి చుట్టూ నాకు ఏదో డిఫరెంట్గా ఉండాలి అనిపించి ఎలిఫెంట్స్ ఉంటాయి నా దగ్గర, వాటిని పెట్టుకుందాం అనుకున్నాను. ఈలోపు పైన కూడా ఇలాగ డెకరేషన్ చేసేద్దామనేసి పైన కూడా ఆ లేస్ని అంటించేసాను అనమాట. ఆ పైన అంటించిన లేస్ ఊడిపోయే అవకాశం ఉంది కదా, త్వరగా అయిపోవాలనేసి నేను స్టిచ్చింగ్ చేశాను. దానికి చిన్న నాట్ ఒకటి వేశాను. చాలా ఈజీగా వేసుకోవచ్చండి. చిన్న నీడిల్ తీసుకొని సేమ్ కలర్ తీసేసుకొని నాట్ వేసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఇంకా ఊడిపోయే అవకాశం ఉండదన్నమాట. అదే గమ్ అయితే ఆరాలి, చాలా టైం పడుతుంది అనే ఇది లేకుండా ఈజీగా స్టిచ్ చేసేసుకొని కట్ చేసేసుకున్నాను అంతవరకు. నెక్స్ట్ ఆ పైన కూడా అలాగే స్టిచ్ చేసుకున్నాను. బికాజ్ అది ఊడిపోతూ ఉంది కదా, అంటే దారాలుగా వస్తుంది, అలా రాకుండా పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇందాక చెప్పాను కదా ఇక్కడ నేను ఎలిఫెంట్స్ పెడతాననేసి, అలా చిన్న ఎలిఫెంట్స్. ఇదంతా స్క్రాచ్ అండి. స్క్రాచ్ అంటే ఎప్పుడెప్పుడుదో ఎక్కడెక్కడో మిగిలిన క్లాత్స్ అలా అండి. ఒకటేమో బ్లౌజ్ పీస్ వచ్చేసి నా దగ్గర మిగిలిన బ్లౌజ్ పీస్. ఈ ఎలిఫెంట్స్ నా పెళ్ళప్పుడు శారీ కుచ్చులకు వేసుకుంటే మిగిలిన ఎలిఫెంట్స్ అండి. అలాగా ఒక్కొక్కటి స్క్రాచ్ అనమాట, అలా తీసుకొని పెట్టేశాను. నెక్స్ట్ ఒక స్టిక్ కావాలి కదా మనకైతే, ఆ స్టిక్ కోసం నేను ఇలా పేపర్తో తయారు చేశాను. పేపర్తో ఇలా రోల్ చేసేసుకొని, చాలా సన్న పేపర్ తీసుకుని సరిపోతుంది, గమ్ పెట్టేసి అటాచ్ చేశాను. దానికి మళ్ళీ ఈ లేస్ని చుట్టుకుంటూ వచ్చాను అనమాట చివరి వరకు చుట్టి చివరి గమ్ పెట్టేసి దాన్ని పెట్టేసుకుంటే అయిపోతుంది. అండ్ దాన్ని అటాచ్ చేయాలంటే మనకు కొంచెం గ్రిప్ కావాలి కాబట్టి మనం సిజర్ తీసుకునేసి ఈ ఎడ్జ్ని, ఒక సైడ్ ఎడ్జ్ని ఇలా కొంచెంగా కట్ చేసుకునేస్తే అది మనకి విచ్చుకుంటుంది అనమాట. అంటే బాగా ఫుల్గా వచ్చేస్తుంది. మనం పైన అటాచ్ చేయడానికి ఈజీగా ఉండేలాగా ఓపెన్ అవుతుంది. అలా ఓపెన్ అయితే మనం అంటించడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఒక గమ్ తీసుకొనేసి ఇందాక మనం చేసి పెట్టుకున్న ఛత్రికి పెట్టి ఈ స్టిక్ పెట్టేస్తే చాలా ఈజీగా అతుక్కుంటుంది. కొంచెం టైం పడుతుంది అతుక్కునే దానికి, ఆ టైం వదిలేస్తే ఈజీగా ఛత్రి అయిపోతుంది. ఇంకా వినాయకుడు వెనక బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ చేసుకోవచ్చు. అలాగే నేను ఎకో ఫ్రెండ్లీ వినాయకుడికి ప్రసాదం పెట్టడానికి కప్స్ చేయాలనుకున్నాను. దానికోసం బనానా లీవ్స్ తీసుకున్నాను. వాటిని ఇలా ఒక ప్లేట్ పెట్టేసి రౌండ్గా కట్ చేసుకొని టూత్ పిక్స్ ఉంటాయి కదా, ఆ టూత్ పిక్స్తో ఇలా స్టిక్ చేసేసాను. 4 కార్నర్స్, ఫస్ట్ 1 కార్నర్, ఆపోజిట్ కార్నర్, ఆ తర్వాత సైడ్ కార్నర్స్, అలా 4 కార్నర్స్ పెట్టేసి స్టిచ్ చేశాను. అలాగే ఇదే కాదు, మనం చాలా లీవ్స్తో చేసుకోవచ్చు. మనకి కావాలంటే రాగి ఆకులన్నీ ఒక చోట పెట్టేసుకొని పిన్ చేసుకొని చేసుకోవచ్చు, లేదు బాదం ఆకులతో చేసుకోవచ్చు. ఆ వీడియో కూడా నేను చేశాను, అది కూడా పోస్ట్ చేస్తాను. ఇది మనం వాడటం చాలా బెటర్ అండి. అలా వాడేసి ఇలా పడేయచ్చు కావాలంటే, లేదు మనం డైలీ యూస్ పర్పస్లో కూడా డైలీ దేవుడికి పెట్టేటప్పుడు కూడా చేసుకోవచ్చు. మన దగ్గర బనానా లీవ్స్ ఉంటే పూలు పెట్టుకోవడానికి, అలాంటి వాటికి బాదం ఆకుతో బాగా వస్తుంది. పూలు, పండ్లు, ఇంకేమైనా డెకరేషన్ ఐటమ్స్ అలా పెట్టుకోవచ్చు. జస్ట్ అలా యూజ్ చేసి ఇలా పడేసినా కానీ భూమిలో కరిగిపోతుంది. వినాయక చవితి అంటే ఎంత డర్టీ చేసేస్తున్నారో అంతా, ప్రతిదానికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్వి, ప్లాస్టిక్వి ఇవే వాడుతున్నారు. అలా కాకుండా ఈజీగా ఇలా ఉండేవి తీసుకుంటే త్వరగా భూమిలో కలిసిపోతాయి. అదే కొన్ని ఐటమ్స్ ప్లాస్టిక్ యూజ్ చేస్తారు, అవి చాలా రోజులు వాడతారనమాట. జస్ట్ అలా వాడి ఇలా పడేసి ఎక్కువ చేయకుండా ఉంటాం కదా, అలాంటి పెద్ద ఎన్విరాన్మెంట్ని డ్యామేజ్ చేయవు. కానీ ఇలా పేపర్ ప్లేట్స్ జస్ట్ ప్రసాదం పెట్టడం కోసం, వాటర్ ఇవ్వడం కోసం, నివేదించడం కోసం అలా చేస్తాం కదా, అవి చాలా డ్యామేజ్ చేస్తాయి.
ఈ వినాయక చవితి చాలా అంటే చాలా ఎకో ఫ్రెండ్లీగా చేసుకోవాలనుకుంటున్నాను నేను. మీరు కూడా అలాగే చేసుకోండి. అలా చేయటం వల్ల చాలా బాగుంటుందండి. మనం కొంచెం నేను నేచర్ని కాపాడిన వాళ్ళని అవుతాము. అలాగే నేను గంటలు చేసి చూపిస్తా అని చెప్పాను కదా, ఇలా చాలా ఈజీగా ఒక మ్యాంగో లీఫ్తో గంటలు చేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి. మనం ఒక దాన్ని తీసుకునేసి 2 పార్టీషన్స్గా కట్ చేసేసి ఆ సన్నని తీగలోకి ఇలా మనం ముడిచేసుకుంటే ఈజీగా అయిపోతుంది. దీంట్లో మనకు నచ్చిన ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు. ఈ గంటల్ని మనం డిఫరెంట్ వేస్గా యూజ్ చేయొచ్చు. ఇంటికి తోరణాలుగా, డెకరేషన్ పార్ట్లో, లేదు మనం తయారు చేసుకొని పెట్టుకుంటాం కదా ఒకటి బంతిపూల మాల, ఆ మాల చివర్లో, లేదు వినాయకుడి పక్కన, అలా డిఫరెంట్గా చేసుకోవచ్చు. ఫ్లవర్స్ కూడా డిఫరెంట్ ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు మనం ఈ గంటల్లో. ఇవి చాలా రకాలుగా ఉపయోగపడతాయండి డెకరేషన్లో. వినాయక చవితికి మనకి నచ్చినట్టు చేసుకోవచ్చు. అలాగే మొత్తం అన్నీ పెట్టేసి వినాయకుడిని రెడీ చేశానండి. ఇది ఒక డెకరేషన్ ఐడియా. నెక్స్ట్ ఇంకా 2-3 డెకరేషన్స్ కూడా చేశాను. నెక్స్ట్ డెకరేషన్ వచ్చేసి బనానా లీవ్స్తో చేసేసాను. బనానా లీఫ్ నా దగ్గర బ్యానర్ ఉంది, ఆ బ్యానర్ పెట్టేసి నా దగ్గర ఉన్న బంతిపూలతో కూడా పెట్టేశాను. ఒక సింపుల్ ఆర్చ్లా తయారు చేయాలనిపించింది. దీనికి మనం సపరేట్గా అమౌంట్ పెట్టి కొనాల్సిన అవసరం లేదండి. మన ఇంట్లో ఏదో ఒక మూలన వెతికితే కంపల్సరీ ఏదో ఒకటి దొరుకుతుంది. ఈరోజు నేను చాలా చూశాను కావాలి అని. అప్పుడు నాకు ఈ టేబుల్ ఫ్యాన్ది దొరికింది. చాలా ఈజీగా బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ వచ్చేసింది. అలాగే నేను చెప్పాను కదా గంటలు రకరకాలుగా పెట్టుకోవచ్చు అనేసి, ఈ ఆర్చ్కి ఇలా హ్యాంగ్ చేశాను. వినాయకుడిని పెట్టేసుకుంటే సింపుల్గా డెకరేషన్ కంప్లీట్ అయిపోయింది. చాలా అంటే చాలా సింపుల్గా జస్ట్ ఒక 10-15 మినిట్స్లో అయిపోతుంది. నెక్స్ట్ డెకరేషన్ వచ్చేసి ఇలా చాపతో చేశానండి. అందరికి దగ్గర ఇలాంటి బ్యాక్గ్రౌండ్వి ఉండకపోవచ్చు, బనానా లీవ్స్వి అట్లాంటివి. కొంతమంది ప్రతిదానికి బనానా లీవ్స్ అయినా ఏమైనా డిఫరెంట్గా చేసుకుందాం అనుకునే వాళ్ళు కూడా ఇలా చేయొచ్చు. దీనికోసం నేను ఒక 3 పెట్టేసి ఫ్లవర్ చేద్దాం అనుకున్నాను. దానికోసం నేను మ్యాంగో లీఫ్ని ఇలా షేప్లో కట్ చేసుకొని ఆ 3ని ఒక చోట పెట్టి ముడిచేసి వాటికి ఒక ఫ్లవర్ని పెట్టి పిన్ చేసుకున్నాను. మీరు స్టిచ్ కూడా చేసుకోవచ్చు, లేదు టూత్ పిక్ని కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అలాగే గంటలు కూడా తీసుకున్నాను. వీటన్నిటి బదులు నాకు ఇంకా వినాయకుడు వెనక బాగా హైలైట్ చేయాలనిపించింది. అందుకోసం ఒక కార్డ్బోర్డ్ని తీసుకొని నాకు నచ్చినట్టుగా కట్ చేశాను. దానికి నేను చుట్టూరు లీవ్స్ పెట్టేసుకున్నాను అనమాట. మామిడికాయ ఆకులు పెట్టేసుకున్నాను చుట్టూరు. ఆ తర్వాత ఫ్లవర్స్ స్టిచ్ చేద్దాం అనిపించింది. స్టిచ్చింగ్ టైం పడుతుంది అనేసి డబుల్ ప్లాస్టర్ చూస్తే కనిపించలేదు. అందుకనేసి ఇలా నా దగ్గర ఉన్న ప్లాస్టర్ని డబుల్ ప్లాస్టర్ టైప్లో చేసేసాను. ఇలాగ వినాయక చవితికి సింపుల్